ఆ భగవద్గీత పుస్తకం ఒకటి ఇంట్లో ఉంటే ఎప్పుడో అప్పుడు ఏమీ తోచకపోతే ఎప్పుడైనా ఇలా తీసి ఒక్క పేజీలో ఒక్క శ్లోకం చదివితే ఏమో అదే మార్చేస్తుంది జీవితాన్ని. అసలు నిజంగా భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చదివితే మీకు పునాదులు దొరుకుతాయండి. ఎక్కడ నుంచి ఏది వస్తోంది అన్నది మీకు తెలిసిపోతుంటుంది. మనిషి కోర్కె పుట్టింది అన్నప్పుడు ఎలా పతనమైపోతాడు అన్నది మీకు గీతాచార్యుడు ఎంత అందంగా వర్ణిస్తాడో, నరకద్వారాలు ఎక్కడున్నాయో ఎంత అందంగా వర్ణిస్తాడో, సప్తరజస్తమో గుణములు ఈ లోపల ఎలా ప్రకోపిస్తుంటాయో ఎంత అందంగా చెప్తాడో, ఇక్కడే ఉన్న ఆత్మ ఏ మాయ చేత తెలియబడకుండా ఉంటుందో ఆ మాయ ఎవరి అదుపులో ఉందో ఎంత గొప్పగా చెప్తాడో. భక్తుడు అన్న మాటకు అసలు అర్థం ఏమిటో గంట సేపుగా పూజ గదిలో కూర్చుని పూజ చేసిన వాడు భక్తుడు కాడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు. ఏ స్థితికి వెళ్ళిన వాడు భక్తుడో ఆ స్థితికి వెళ్ళడానికి ఎలా సాధన చెయ్యాలో, అసలు భక్తి అంటే ఏమిటో చెప్తాడు. మయ్యేవ మన ఆథత్స మయి బుద్ధిం నివేశయ, నా యందు నీ మనసు పెట్టు, అదే భక్తి. దానికి కదూ శివానంద లహరి అంతా వచ్చింది.